హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో ఏ విధంగా కేవైసీ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్న జెడ్పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ బ్యాంకు కేవైసీ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఎంటర్ నామినీ నేమ్, అంటే మీ తర్వాత ఐడి ఎవరికి ఉన్న వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి. వాళ్ళకు మీకున్న రిలేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద అప్డేట్ ఉంటుంది, అప్డేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కేవైసీకి 7 రూపీస్ కట్ అవుతుంది. 3 రూపీస్ ఏమో పాన్ కార్డు వాలిడేషన్ కోసం, తర్వాత 4 రూపీస్ ఏమో బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం. అంటే మన అకౌంట్లో 7 రూపీస్ ఉండాలి కేవైసీ చేసుకోవాలంటే. ఈ కేవైసీ అనేది ఏఐ ద్వారా చేయబడుతుంది. ఇది పెయిడ్ వర్షన్ కాబట్టి మనకు 7 రూపీస్ అనేది కేవైసీకి తీసుకుంటారు ఇక్కడ. కాబట్టి మీ అకౌంట్లో 7 రూపీస్ ఉండాలి. అంటే మీరు మెంబర్షిప్ తీసుకునేటప్పుడే 7 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు యాడ్ ఫండ్ మినిమం 500 ఉంది. కాబట్టి మీరు అంత అమౌంట్ వేసుకునే బదులు 599 ప్లస్ 7 రూపీస్ యాడ్ చేసుకోండి, లేదంటే 1199 ప్లస్ 7 రూపీస్ యాడ్ చేసుకోండి. దీని ద్వారా మీరు మళ్ళీ యాడ్ ఫండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెంబర్షిప్ తీసుకునేటప్పుడే 7 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్లో క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు యువర్ కేవైసీ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ అండ్ అప్రూవ్డ్, అంటే కేవైసీ వెరిఫికేషన్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ మీకు పైన ఈ విధంగా వస్తుంది, యువర్ కేవైసీ ఇస్ అప్రూవ్డ్. కావాలంటే మీరు మళ్ళీ చూసుకోవచ్చు అయిందా లేదా. ఇక్కడ క్లిక్ చేసుకొని బ్యాంకు కేవైసీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది, యువర్ కేవైసీ అప్రూవ్డ్ అని వస్తుంది. దీంతో మన కేవైసీ అనేది జెడ్పే యాప్లో అయిపోతుంది.